కూల్ కేక్ ఉందనుకోండి, కూల్ కేక్. ఆ కూల్ కేక్ని ఒక అతను చెయ్యంతా మురికిగా ఉంది, చేతులంతా మురికిగా ఉంది. అతడు కట్ చేసి ఆ కేక్ని నీ దగ్గర తీసుకొని వచ్చి తీసుకో, నీకు ఇష్టం కదా తీసుకో అంటే తీసుకుంటారా? ఇష్టమే. కానీ ఆ మలినమైన చేతులతో ఆ అర్పణ తీసుకొని వచ్చి నీ దగ్గరకు వస్తే నీవే తీసుకోవే, మరి దేవుడు ఎలా తీసుకుంటాడు? అదే కేక్ని నేను ఒక పీస్ కట్ చేసి శుభ్రంగా చేతితో పట్టుకొని వచ్చి అమ్మా తీసుకో అన్నాను అనుకో, థ్యాంక్స్ అన్నయ్య. ఏ ఆడిస్తే ఎందుకు తీసుకోలా? నేను ఇస్తే ఎందుకు తీసుకున్నావు? ఇష్టమే. కానీ ఆ అర్పణ తీసుకుని వచ్చిన, ఆ కానుక తీసుకుని వచ్చిన, అదిగో అది తీసుకుని వచ్చిన అతను నీతిమంతుడు కాదు. అతను హృదయం అర్పణ విషయంలో నీతియుక్తమైన, నీతి కలిగిన హృదయం కాదని. స్వార్థం. దేవుడంటే విలువ లేదు, దేవుడంటే ఘనత లేదు. ఏదో ఇవ్వాలి, ఏదో తేవాలి, ఏదో రావాలి, ఏదో ఉండాలి. ఒక ఆచారాన్నే పాటించాడు. కానీ హేబేలు అలా కాదు. అతడు తీసుకుని వచ్చిన అర్పణ విషయంలో అతని హృదయం నీతిమంతుని హృదయంగా మార్చబడి దేవుడు అతనిని గూర్చి ఇతడు నీతిమంతుడు గనుకయే ఆ అర్పణ నేను అంగీకరిస్తున్నాను, ఆ అర్పణ నేను స్వీకరిస్తున్నాను, ఆ అర్పణను బట్టి అతను ఆశీర్వదిస్తున్నాను. నేను మిమ్మల్ని ఒక మాట్లాడుతున్నాను. మీరే దేవునికి ఒక అర్పణ అన్నప్పుడు నీ అర్పణ నీ హృదయాన్ని నీతిమంతుడు అని సాక్ష్యం చెప్పగలిగిన స్థితిలో నీ హృదయం ఉందా? లేకపోతే నీ అర్పణలో ఎక్కడో లోటు ఉందా? మీరు ఆలోచించు.